హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ కుర్తీ మధ్యలో స్లిట్ అనేది ఇచ్చాను, సైడ్కి కట్స్ కూడా ఇచ్చాను, కాకపోతే కిందికి ఇచ్చాను అన్నమాట. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కుర్తీ మధ్యలో స్లిట్ అనేది ఉంది. ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కాకుండా బ్యాక్ పార్ట్ కూడా ఇచ్చాను, అంటే కస్టమర్ చాయిస్ అన్నమాట. ఇది ఇలా మనం ప్రిన్సెస్ కట్ కుర్తీ మధ్యలో స్లిట్ ఇచ్చేసి లేస్తో మనము దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము 3 మీటర్ల ఫ్యాబ్రిక్ తీసుకుని 4 వరుసలుగా వేశాను. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు 1/2 మీటర్ అనేది పైన కట్ చేశాను. అంటే లెంత్ అనేది 44 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మిగతా క్లాత్ అంటే 1/2 మీటర్ అనమాట దాన్ని కట్ చేశాను. అది మనకి హ్యాండ్స్ భాగానికి. చూడండి, ఇలా 3 మీటర్ల ఫ్యాబ్రిక్ 4 వరుసలుగా వేసుకున్నప్పుడు అంచు భాగాలు కలుసుకునే విధంగా ఆపోజిట్గా ఉంది, క్లోజ్గా ఉన్నది నా వైపు ఉంది. లెంత్ వచ్చేసి 44 ఇంచెస్. ఇక్కడ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే 44 సైజ్ అనమాట. నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 8 ఇంచులు. సేమ్ ఇదే విధంగా మనము చంక భాగం కూడా 8 ఇంచులు తీసుకున్నాను, అంటే హెవీ పర్సనాలిటీ అనమాట. 44 సైజ్. ఇక్కడ మనకి ఆది డ్రెస్ కూడా ఇచ్చారు, దానికి తగ్గట్టుగానే తీసుకున్నాను. ఇలా 8 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ మనకి నెక్ వెడల్పు 3.5, షోల్డర్ భాగం వచ్చేసి 4.5 ఇంచులు అనమాట. ఇలా చూసుకొని కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 44, అంటే దాదాపుగా మనకి ఇక్కడ 11 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా, అంటే 13 ఇంచులు. ఇలా ఈ విధంగా తీసుకోవాలి. అయితే మనం సేమ్ ఇదే విధంగా కట్ చేస్తే మనం ప్రిన్సెస్ కట్ వేద్దాం అనుకుంటున్నాం కదా, ఖర్చులలో తేడా వస్తుంది. కాబట్టి కానీ ఆది డ్రెస్ని తీసుకున్నాను. మనకి ఇక్కడ డ్రెస్ ఇచ్చిన కస్టమర్ ఏమని చెప్పారంటే, ఆది డ్రెస్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్టమన్నారన్నమాట. అయితే ఆది డ్రెస్కి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్కి ఉంది, బ్యాక్కి ఉంది. కాబట్టి కానీ ఫ్రంట్కి బ్యాక్కి 2 వైపులా వేస్తున్నాను. నార్మల్గా అయితే ఓన్లీ ఫ్రంట్కి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యాస్టీస్గా మార్కింగ్ పెడుతున్నాను ఆది డ్రెస్ని తీసుకొని. ఇక్కడ ఫస్ట్ మీరు నెక్ మరియు చంక భాగం కట్ చేస్తే కనుక ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం బ్లౌజ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అలా తీసుకొని అటాచ్ చేయండి. ఇలా తీయడం వల్ల మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ అవుతుంది, చంక భాగము తక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్టే నెక్ భాగము చంక భాగము కట్ చేయకుండా ఇక్కడ ఫస్ట్ ప్రిన్సెస్ కట్ని కట్ చేయండి. ప్రిన్సెస్ కట్ చేసి జాయింట్ చేసిన తర్వాత నెక్ భాగము చంక భాగము కట్ చేయండి. ఇది చాలా సింపుల్ టిప్ అనమాట. ఇక్కడ నేను చూడండి, నెక్ షోల్డరు చంక భాగం మార్కింగ్ పెట్టాను కానీ కట్ చేయలేదు, ఓన్లీ ప్రిన్సెస్ కట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సెంటర్ పార్ట్. ఇలా వేసుకోండి. సీదా భాగము కరెక్ట్ భాగము పైకి ఉండే విధంగా దానికి తగ్గట్టుగా సైడ్ భాగాలు కూడా సరి చూసుకోండి. అంటే మనం కట్ చేస్తాం కదా, వీటిని మనము జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు సీదాకి సీదా భాగం అంటే కరెక్ట్కి కరెక్ట్ భాగము ఇలా చూడండి, ఇలా చూసుకొని కింది నుంచి పైకి జాయింట్ చేసుకోండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా పైన మనకి నెక్ కటింగ్లో పోతుందన్నమాట. చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకొని వేయండి. ఇక ఖర్చు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకు అంటే మనకి కుట్లని పిక్కులకపోకుండా కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకొని కుట్టు వేసి లోపల పట్టే అనేది పెట్టాను. అంటే ఇలా చేయడం వల్ల మనకి కట్ చేసేటప్పుడు చెస్ట్ భాగం తక్కువ అవుతుంది, నెక్ భాగం అనేది తక్కువ అవుతుందనే కంగారు అనేది ఏమి ఉండదు. ఇలా ఒక పార్ట్ని సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చులో వేయండి. మనకి సేఫ్టీకి డబల్ కుట్టు కూడా వేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ ఇలా ఈ విధంగా జాయింట్ అనేది చేశాను. మీకు ఇక్కడ ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఇలాగన్నమాట. ఇలా కుట్టు వేశాను, ఇంకా చిన్నగా పట్టి కూడా పెట్టాను, కుట్లనే పిక్కలకపోకుండా నీట్ ఫినిషింగ్ మనకి కనిపించే విధంగా అన్నమాట. చూడండి, ఇలా కుట్టు వేసి పట్టి కూడా పెట్టాను. ఒకటి ఫ్రంట్ పార్ట్ అనుకున్నట్లయితే ఒకటి బ్యాక్ పార్ట్ అనుకోండి. ఇలా వేసేసి దీనిపైన ఐరన్ కూడా చేశాను, కొంచెం క్లాత్ అనేది చక్కగా అణగడానికి ఇలా ఐరన్ చేశాను అనమాట. ఐరన్ చేసుకొని ఇప్పుడు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ ఉంది కదా, ఆది డ్రెస్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టుకోండి. దీనికి మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను. నెక్ షోల్డరు 8 ఇంచులు ఉంది, చంక భాగము 8 ఇంచులు అనేది ఉంది. నెక్ వెడల్పు వచ్చేసి 3.5 మనకి, అంటే షోల్డర్ భాగము 4.5 అనమాట, చంక భాగము 8. కాకపోతే ఇక్కడ 2 వైపులా అంటే 2 విధాలుగా చూపిస్తున్నాను ఆది డ్రెస్తోని మెజర్మెంట్స్తోని. చూడండి, ఇక్కడ ఆది డ్రెస్ అనేది ఏ విధంగా ఉందో
సేమ్ అదే విధంగా ఇది వచ్చేసి మనకి కస్టమర్ చాయిస్ అనమాట, అది ఎలా ఉంటే అలా కుట్టమన్నారు. సో ఇలా మార్కింగ్ పెడుతున్నాను. మనకి సైడ్ కట్ కింద జస్ట్ దాదాపుగా ఒక 10 ఇంచుల దగ్గర వచ్చినట్టుంది, అక్కడ మార్కింగ్ అని పెట్టేశాను. ఈ కింద కొంచెం షేప్ కోసము సైడ్కి జస్ట్ 1 లేదా 2 ఇంచుల క్రాస్ చూసుకొని క్రాస్గా ఇలా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి. చూడండి ఇలా సైడ్కి ఇలా 2 ఇంచులు అనమాట, అంటే ఇక్కడ మనకి షేప్ అనేది రావడానికి. ఇది మనకి ఒరిజినల్ కొలత. మళ్ళీ సైడ్కి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండాలి కదా, ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి, దానికోసం ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి వచ్చేసరికి సైడ్ కట్స్ దగ్గర మాత్రం న్యారోగా అంటే సన్నగా రానివ్వండి, సైడ్ కట్స్ వేస్తాం కదా కింద, ఇలా అనమాట. నెక్ మార్కింగ్, షోల్డర్ మార్కింగ్, ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ మెజర్మెంట్స్తో కూడా చూపిస్తున్నాను మనకి ఎంత వచ్చింది, చెస్ట్ భాగం ఎంత వచ్చింది అంటే. ఇక్కడ చెస్ట్ భాగం అయితే 44 ఇంచులు 11 ఇంచులు. ఇంకా సేఫ్టీకి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, మీరు కావాలంటే మళ్ళీ ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే కొంచెం నాకు నా ఛానల్ అనేది కొద్దిగా బూస్టప్ అవుతుంది. ఇక్కడ మనకి సైడ్ కట్స్ మార్కింగ్ అనమాట, కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి. ఇక్కడ ఫ్రంట్ స్లిట్ అనేది చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ మనం మధ్యలో కట్ చేసుకోవాలి. అది నెక్ భాగం వేసిన తర్వాత కట్ చేస్తాను. ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలు 4 వరుసలుగా వేసాను. మనం 1/2 మీటర్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని 4 వరుసలుగా వేసాను. ఇక నేనైతే ఎలాంటి మెజర్మెంట్ అయితే తీసుకోవట్లేదు, మనకి ఆది డ్రెస్కి హ్యాండ్ భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా. ఒకవేళ మెజర్మెంట్స్ ద్వారా తెలుసుకోవాలనుకున్నట్లయితే హ్యాండ్ లెంత్ అనేది 18 ఇంచులు అనేది ఉందన్నమాట. 18 ఇంచులు తీసుకొని జస్ట్ ఇక్కడ మనకి 3 ఇంచెస్ కర్వ్ తీసుకొని ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది పెట్టేశాను. ఇది మనకి హెవీ పర్సనాలిటీ వాళ్ళదనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాలి, అది మనకి ఒరిజినల్ కొలత. మనకి రెడీమేడ్ డ్రెస్కి ఖర్చు అనేది ఉండదు, మీరు ఉల్టా సైడ్ పెట్టినా కూడా ఖర్చు అనేది ఏమి ఉండదు. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కట్ చేసుకోండి. మనకి బాడీ పార్ట్ కట్ చేయగా సైడ్కి కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా, అది ఫ్రంట్ స్లిట్కి పట్టి పెట్టడానికి యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు హ్యాండ్ భాగం ఇలా విడదీసుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేస్తున్నాను. చూడండి ఇలా, ఇది వచ్చేసి హ్యాండ్ ఫ్రంట్ డీప్ అన్నమాట. మీరు అదేవిధంగా బాడీ పార్ట్ కూడా ఫ్రంట్ డీప్ అనేది కట్ చేసుకోవాలి. ఇది మనకి కటింగ్లో మిగిలిన క్లాత్ కదా, మనకి ఫ్రంట్ స్లిట్కి పట్టి వేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది మనకి మిగిలిన క్లాత్ సైడ్కి జస్ట్ ఈ 2 అటాచ్ చేస్తున్నాను. పొడవు అనేది ఎంత ఉండాలి, దాదాపుగా ఒక 40-44 ఇంచులు ఉండాలి. అంటే మనకి నెక్ భాగం అనేది పోతుంది కదా, పైన 5 ఇంచులు అలా చూసుకొని ఫ్రంట్ స్లిట్ కోసము ఇలా దాదాపుగా ఒక 2 ఇంచులు వెడల్పు ఉండే విధంగా, పొడవు అనేది దాదాపుగా 40 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా మీరు అటాచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఒకదానికొకటి జాయింట్ చేస్తాను పట్టి కోసం అనమాట. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని జస్ట్ ఇక్కడ మనకి వెడల్పు అనేది 2 ఇంచులు, అంటే ఇలా మనం పట్టి పెడితే ఎంత వస్తుందో చూసుకోండి, జస్ట్ అందాదాగా. ఇక్కడ ఇలా చూసుకుంటున్నాను పట్టి పెడితే ఎంత వస్తుందని. చూసుకుంటే నాకు ఇక్కడ దాదాపుగా 2 ఇంచులు వచ్చింది. ఆ 2 ఇంచుల మందము మార్కింగ్ పెట్టుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోండి. ఇలా మనం పట్టి అనేది ఒకటి మనకి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ అనమాట. చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టయితే వేసుకోండి ఒకదానికి. ఇప్పుడు మనం నెక్ భాగం వేయడానికి, అంటే నెక్ వేసిన తర్వాతనే ఫ్రంట్ మనకి మధ్యలో కట్ చేయాలి. ఇక్కడ నెక్ భాగానికి క్యాన్వాస్ తీసుకొని నెక్ వెడల్పు 3.5, నెక్ డీప్ అనేది మీరు 5 లేదా 5.5 కూడా తీసుకోవచ్చు. 6 అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఇలా 5.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని కింద కూడా 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇక నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, ఫ్రంట్ స్లిట్ అనేది వేస్తున్నాను కాబట్టి మనకి రౌండ్ నెక్కే బాగుంటుంది. కర్వ్ కోసము ఇక్కడ 1 లేదా 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని కర్వ్ అనేది తీసుకోండి, రౌండ్ నెక్. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 లేదా 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇది వచ్చేసి మనకి కర్వ్ భాగం. అయితే ఇక్కడ నెక్ భాగానికి మరియు ఫ్రంట్ స్లిట్కి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ నెక్ వెడల్పు 3.5, నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 1.5 తీసుకుంటున్నా, తక్కువ తీసుకుంటున్నా. మీరు కావాలంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అంటే బ్యాక్ చిన్న నెక్ అనమాట. సేమ్ ఇదే విధంగా దీనికి కూడా సపోర్ట్కి ఇలా పక్కన 1 ఇంచుల మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకునే విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ నెక్ భాగం మనం వేయడానికి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, దానికి అటాచ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి షైనింగ్ అనేది ఒకవైపు ఉంటుంది, అది కింది వైపు ఉండే విధంగా ఐరన్ చేసుకొని చుట్టూ ఈ విధంగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి లేస్ అనేది వేసుకోవాలి. లేస్ అనేది కరెక్ట్గా రావడానికి ఫస్ట్ మనము ఇక్కడ ఈ క్యాన్వాస్ ఉంది కదా, దాని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది లేస్ అనేది ఎక్కడ వేయాలంటే. లేకపోతే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే చిన్న టిప్ అన్నమాట. కరెక్ట్గా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన వేసినప్పుడు అదే కుట్టు మీద లేస్ని అటాచ్ చేస్తే మనకి నెక్ భాగానికి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు లేస్ వేసేటప్పుడు 1కి 2 సార్లు సరి చూసుకోండి. మనకి ఉల్టా వేస్తే సీదా వైపు వస్తుందా, సీదా వేస్తే ఉల్టా వైపు వస్తుందా సరి చూసుకోండి. ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ నేను ఏం చేశానంటే సీదా భాగమే పైకి ఉండే విధంగా, ఉల్టా భాగమే పైకి ఉండే విధంగా చూసుకున్నాను. ఇక్కడ 1కి 2 సార్లు సరి చూసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు నేను రాంగ్ వేస్తున్నాను. నాకు ఇక్కడ కుట్టిన తర్వాత ఉల్టా భాగము పైకి వచ్చింది, అంటే రాంగ్ సైడ్ పైకి వచ్చింది. నేను సరి చూసుకున్నాను. కాకపోతే ఏమనుకున్నానంటే ఇది ప్యాచ్లాగా అనుకొని పైకి వస్తుందని కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ వేసాను. ఇప్పుడు ఇక నేను చూడండి లేస్ అనేది రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా వేసాను కదా, కాదు రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా వేయాలి. వేస్తే మన దీన్ని తిప్పిన తర్వాత బయట వైపు ఉన్నది లోపల వైపుకి వస్తుందన్నమాట. కాకపోతే ఇక నేను మళ్ళీ మిస్టేక్ అయింది కదా, మళ్ళీ మొత్తం విప్పి మళ్ళీ కరెక్ట్గా వేశాను. కాకపోతే దాని వీడియో తీయలేదు, జస్ట్ ఇక మీకు ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. మీరు లేస్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఉల్టా సీదా కరెక్ట్గా సరి చూసుకొని, అది మీరు నెక్కి బయటికి రావాలా లోపలికి రావాలా సరి చూసుకొని దానికి తగ్గట్టుగా నెక్ అనేది వేసుకోండి. చూడండి ఇలా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. చూడండి ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది కదా, అందుకే కట్ చేస్తాను వీడియోని. ఇలా సరి చూసుకోండి వేసేటప్పుడు ఉల్టా సీదా. ఇలా మనం నెక్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెంటర్ పార్ట్ని కట్ చేయాలి. చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని కరెక్ట్గా సెంటర్ పార్ట్ కట్ చేస్తాను. అంటే ఫస్ట్ ఎందుకు కట్ చేయలేదంటే మళ్ళీ నెక్ వేసేటప్పుడు 2 భాగాలుగా విడదీయాల్సి వస్తుంది కదా, అందుకే ఫస్ట్ నెక్ వేసి కట్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి నెక్ వేసిన తర్వాత సెంటర్ పార్ట్ కట్ చేస్తున్నా. ఇప్పుడు సెంటర్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం మామూలుగా బ్లౌజ్కి ఒకవైపు ఉక్సు పట్టి ఒకవైపు కాజా పట్టి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా వేయండి. చూసుకోండి ఎటు సైడ్ ఉక్సు పట్టేలాగా రావాలి, ఎటు సైడ్ కాజా పట్టేలాగా రావాలనేది. ఇక నేను 2 ఇంచుల వెడల్పులాగా కట్ చేస్తాను కదా, దాన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి. ఒకదానికి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసి దీన్ని లోపలికి తిప్పాలన్నమాట. అప్పటికైనా లేస్ అనేది వేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను లేస్ అనేది ఏ విధంగా వేయాలని చెప్పేసి. చూడండి ఇలా ఉల్టా భాగము కిందికి ఉల్టా భాగము పైకి ఉండే విధంగా చూసుకొని దానిపైన ఎక్స్ట్రా పీస్ని పెట్టేసి ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేస్తున్నాను. మనకి తిప్పితే సీదా భాగం అనేది పైకి వస్తుందన్నమాట. ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేయండి. మాకు ఇంత వద్దు మామూలుగా కావాలనుకున్నట్లయితే మీరు పూర్తిగా కుట్టిన తర్వాత కూడా పైన లేస్ అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా వేసుకుంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలామంది లేస్ అనేది డైరెక్ట్గా పైన వేస్తారు పూర్తిగా కుట్టిన తర్వాత, అది మీ చాయిస్ అన్నమాట. ఇలా మనం కుట్టాం కదా, ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి తిప్పాలన్నమాట. చూడండి ఇలా లోపలికి తిప్పేసి దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుంటే ఇప్పుడు కరెక్ట్ భాగం అనేది పైకి వస్తుంది. ఇక్కడ చివరి భాగాన ఫినిషింగ్ వచ్చే విధంగా చూసుకోండి. పైన మీకు ఇక్కడ మందంగా ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఇలా కటింగ్ ఇచ్చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా చివరి భాగాన కుట్టు వచ్చే విధంగా చూసుకోండి. ఇలా మనము ఒకవైపు ఉక్సు పట్టి వేసాము, దీని యొక్క మధ్యలో లేసు వచ్చే విధంగా చూసుకున్నాం అన్నమాట. ఇలా ఒకవైపు వేసాం కదా, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇది ఒకవైపు సేమ్ ఇదే విధంగా రెండో వైపు అన్నమాట. ఇది ఒక పార్ట్ కదా, ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా, దీన్ని మనం కాజా పట్టిలాగా వేసుకోవాలన్నమాట. మీకున్న చేతి వాటంని బట్టి కింది నుంచి పైకైనా వేసుకోవచ్చు, లేదా పైనుంచి కిందికైనా వేసుకోవచ్చు. ఇక నేను కింది నుంచి పైకి వేస్తున్నాను. ఇలా చూసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేయకండి. ఇక్కడ చూడ ఒక కుట్టు వేసాక దీన్ని తిప్పేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ మనకి కాజా పట్టీలాగా అన్నమాట. ఇక్కడ పైన
నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా చూసుకోండి. ఎందుకంటే కింద మనము లాస్ట్కి డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేస్తాం కాబట్టి అవసరం లేదు. ఇలా కరెక్ట్గా చూసుకొని ఒక ఖర్చు లెవెల్ కుట్టు వేయండి. పైకి వచ్చాక ఇలా నీట్ ఫినిషింగ్ కోసం ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేయండి. ఓకేనా? అంటే మనం నెక్కు భాగం వేసాక ఇలా వేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ వేసి కట్ చేయడము, నెక్కులు 2 సార్లు వేయడం వస్తుంది. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ జస్ట్ ఈ ఖర్చు భాగం అంతా లోపలికి చూడండి. ఇలా ఈ ఖర్చు భాగం లోపలికి అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా మీకు ఉల్టా సైడ్ చూపిస్తున్నాను. ఈ ఖర్చు భాగం ఉంది కదా, దీని ఇలా లోపలికి అనుకోవాలి. లోపలికి అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వేసేసాను. ఒకవైపు కాజా పట్టి వచ్చింది, ఒకవైపు ఉక్సు పట్టి వచ్చింది. ఇప్పుడు ఈ రెండుని అటాచ్ చేసుకోవాలి. కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టాలన్నమాట. మీకు ఎంత ఓపెన్ కావాలో చూసుకొని మిగతాది అటాచ్ చేసుకోండి. నేను ఒక 2 ఇంచుల మందం వదిలివేసుకొని మిగతా భాగాన్ని కుడుతున్నాను. ఇక్కడ మీకు కరెక్ట్గా రావడానికి చూడండి, కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసి దీని యొక్క చివరి భాగాన కుట్టు వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను సరి చేస్తున్నాను. 2 ఇంచుల మందం వదిలివేసుకొని కరెక్ట్గా ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఇలా ఫస్ట్ చివరి భాగాన కుట్టు వేస్తున్నాను. ఆ తర్వాత రెండో వైపు కూడా వేయాలి. మనకి కరెక్ట్గా తెలియాలి కదా. ఇలా చూసుకొని చివరి భాగాన కుట్టు వేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, కొంచెం అర్థం కావాలని చెప్పేసి కొంచెం వీడియో లెంత్గానే ఉంది. ఇలా చూసుకుంటే మీకు ఏమైనా మిస్ కాకుండా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఇలా ప్రిన్సెస్ కట్ వేసినప్పుడు మధ్యలో స్లిట్ అనేది వేసినప్పుడు క్లాత్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి నేను చెప్పిన మెథడ్లో వేస్తే కరెక్ట్గా వస్తుంది. కింద కొంచెం ఓపెన్ అనేది పెట్టాలి కదా, ఒక 13 ఇంచులు, అంటే అది డ్రెస్కి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చూసుకొని చివరి భాగానికి వచ్చాక రివర్స్ కుట్టు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సేమ్ దీన్ని ఇదే విధంగా తిప్పేసుకొని రెండో వైపు కూడా, అంటే రెండో చివరి భాగాన కూడా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీకు ఇక్కడ చూపించడానికి ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలాగా చూసారా. ఇప్పుడు ఈ రెండో భాగాన ఇక్కడ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా మీకు ఎవరికైనా కావాలంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. నన్ను కామెంట్ బాక్స్లో కాంటాక్ట్ అయితే కనుక నేను వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను. చూడండి, మీకు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇలా అన్నమాట. మీరు కావాలంటే ఈ మధ్యలో మీరు ఏమైనా బటన్స్ కూడా, అంటే ఫ్యాన్సీ బటన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసుకున్నాం. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా చూసారా, ఇది ఉల్టా సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్, అంటే కరెక్ట్ సైడ్ అనమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి అయితే ఆల్రెడీ నెక్ అనేది వేసాను. 1.5 ఇంచుని కట్ చేశాను కదా, అది వేసేసాను. ఇప్పుడు మనం వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు ఈ లేస్ భాగంతో సహా జాయింట్ చేసుకోండి. లేస్ భాగాన్ని పక్కన కాదు, ఇలా లేస్ భాగంతో సరి చూసుకోండి. ఇలా సరి చూసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంటే మళ్ళీ డబల్ కుట్టు వేసుకోండి. మీకు ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి, లేస్తో సహా రావాలి, అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా మనం షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. హ్యాండ్కు చివర లేస్ అనేది వేసి షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు మనం వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. అయితే మన సైడ్ భాగాలను జాయింట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా సైడ్ భాగాలను కలుపుకొని పిన్స్ అనేవి పెట్టుకోండి. పిన్స్ అనేవి పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరగకూడదు, మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది. చూడండి, ఇలా పిన్స్ అనేవి పెట్టేశాను. నేను ఇక్కడ ఆది డ్రెస్ని తీసుకొని మార్కింగ్ అనేది పెట్టాను. మీకు ఆల్రెడీ కట్ చేసేటప్పుడు చూపించాను కదా, అదే మార్కింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టండి. ఇక్కడ నేను సైడ్ కట్ మార్కింగ్ పెట్టాను కదా, అక్కడ వరకు కుట్టేసి అక్కడ మనము రివర్స్ కుట్ట అనేది ఇవ్వాలన్నమాట. జస్ట్ మనము పంజాబ్ డ్రెస్ సైడ్ కట్స్ ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర 2 ఖర్చు భాగాలు ఫ్రంట్ బ్యాక్ కలుసుకునే విధంగా చూడండి మేము కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే మార్కింగ్ సైడ్ కట్స్ దగ్గర చూడండి. ఇలా చూసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది వదిలివేసుకోండి. 1 ఇంచ్ కూడా అవసరం లేదు, 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇక్కడ రివర్స్ కుట్ అనేది వేయండి. చూసారా, ఈ విధంగా మీరు మొత్తం క్లోజ్ చేస్తే కొంచెం నడిచేటప్పుడు మనకి ఫ్రీగా ఉండదు, కాబట్టి ఇలా ఓపెన్ ఇవ్వాలన్నమాట. మీరు ఎన్ని ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కానీ ఒకే కుట్టులో ఎండ్ అనేది కావాలి సైడ్ కట్స్కి. ఆ తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని పట్టి వేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా సైడ్ కట్స్ ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ ఆల్రెడీ రెండో వైపు వేశాను సైడ్ కట్స్ అనేవి. చూడండి,
ఇక్కడ ఆల్రెడీ సైడ్ కట్స్ వేశాను, చూసారా? ఇలా నీట్గా వేసుకోవాలి. కింద కొంతవరకు ఓపెన్ పెట్టాలన్నమాట, అప్పుడే మనకి నడిచేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇలా మనము సైడ్ కట్స్ అని వేసుకున్న తర్వాత ఈ కింది భాగాన డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా మనకి డ్రెస్ అనేది పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా మన నెక్ భాగానికి తర్వాత ఫ్రంట్ స్లిట్కి స్లీవ్స్ అనేది వేసాను. ఫ్రంట్ ఇలా ఓపెన్ ఇచ్చి సైడ్కి కింద కట్స్ అనేవి ఇచ్చాను. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చాను. ఇలా ఎంతో ఈజీగా 44 సైజు వాళ్ళకి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ స్లిట్ కుర్తీ అనేది కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.